నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా వరకు కూడా డెలివరీ అయ్యాక మదర్‌కి కొన్ని ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే డిప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే హెడేక్, బాడీ పెయిన్స్ కంటే డిప్రెషన్‌లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎవరితో కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, అంటే ఎందుకంటారు? ఎందుకని మదర్‌లో అలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి ఒక బేబీకి బర్త్ ఇచ్చాక? దీన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటున్నాం. రీసెంట్గా మనం ఒక కేసు కూడా చూసాము, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఏ ఆడవాళ్ళైనా కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఒక అద్భుతమైన జీవితాన్ని చూస్తారు. 80% ఆఫ్ ద ఉమెన్ చాలా పాజిటివ్ లైఫ్ స్టైలే చూస్తారు. అంటే చాలా ఆనందంతో కూడినది. పైగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా అపురూపరంగా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఏం కావాలన్నా తెచ్చివ్వడం, వాళ్ళకి ఏం అడిగితే అది ఇంకా ఆ రోజు వాళ్ళని సాటిస్ఫై చేయడం, వాళ్ళ నీడ్స్ ఏమున్నా కూడా 80% ఆఫ్ ద ఉమెన్లో ఇవన్నీ జరుగుతాయి. అప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. అప్పటిదాకా ఇదంతా కూడా 9 months వరకు అంతా బాగానే ఉంటుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది సమస్య. పుట్టిన తర్వాత బేబీకి బర్త్ ఇచ్చేసిన తర్వాత పిల్లల మీద ఉన్న మమకారంతో తల్లుల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇక్కడ మర్చిపోయింది ఏంటి అంటే, బిడ్డ ఎంతైతే ఇంపార్టెంటో తల్లి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క పాయింట్ని మిస్ చేయడం వల్ల ఈ మదర్ అనేది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనే దానికి వస్తున్నారు. జనరల్గా ఏ ఇంట్లోనైనా కూడా, ఏ ఉమెన్ అయినా కూడా డెలివరీ తర్వాత బేబీ బ్లూస్ అనే ఒక ఇష్యూ తోటి కొన్ని రోజులు సఫర్ అవుతారు. ఒక 10 days 15 days ఉంటుంది. అది ప్రాపర్గా డయాగ్నోస్ చేసి మనం దానికి సరైన ఇంటర్వెన్షన్ ఇవ్వకపోతే కనుక అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, డెలివరీ తర్వాత మదర్ ఎవరితోనూ మాట్లాడకపోవడం, సరిగా నిద్రపోకపోవడం, లేదంటే ఎక్కువసేపు నిద్రపోవడం, తనకి పుట్టిన బిడ్డను కూడా సరిగా చూడలేకపోవడం, ఎవరితోనూ మాట్లాడలేకపోవడము, అలాగే సరిగా తినలేకపోవడం కూడా, మెంటల్లీ చాలా వీక్గా, చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్గా ఫీల్ అవుతూ ఉండడం, అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అనేది అవాయిడెన్స్ని ఎప్పుడైతే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో మేడం మెయిన్గా ఒక బేబీకి బర్త్ ఇచ్చాక బేబీని ఎక్కువగా కేర్ చేస్తూ ఉంటారు మదర్ కంటే. సో అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అవును. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆఫ్టర్ డెలివరీ విమెన్లో చాలా చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్. మనకి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఈ 2 levels కూడా చాలా వరకు తగ్గిపోవడం వల్ల ఈ బేబీ బ్లూస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల. అప్పుడే పుట్టిన పిల్లలు చూడు 1 hour ఏడుస్తూ ఉంటారు, 1 hour పడుకుంటూ ఉంటారు, 1 hour అలా సరైన ప్రాపర్గా టైమింగ్స్ అనేవి ఉండవు. సో మనకి కంటిన్యూషన్ స్లీప్ అనేది చాలా అవసరం. ఒక్కసారిగా డెలివరీ తర్వాత ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్రతి మదర్ కూడా ఈ ఫేజ్ అనేది చూస్తారు. అది 10 to 15 days వరకు మాత్రమే ఉంటుంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి. పేరెంట్స్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఈ మదర్ అనే ఆవిడకి సపోర్ట్గా ఉండాలి. కాసేపు బిడ్డను తను చూసుకుంటే, కాసేపు ఇంట్లో వాళ్ళు చూసుకునేలాగా, తనకి కావాల్సిన స్లీప్ టైం తనకి ఇచ్చేస్తే యాక్టివ్గా తన వర్క్ చూసుకుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇంతకుముందు జనరేషన్స్లో అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, రైట్? అంటే పిల్లల్ని డెలివరీ తర్వాత అందరూ చూసుకునేవారు. అప్పుడు ఇలాంటి డిప్రెషన్స్ ఇవన్నీ లేవు. ఇంట్లో ఎక్కువ మంది జనం ఉండడంతో కాసేపు అలా చూసుకునేవారు. ఇప్పుడు మదర్ ఒక్కళ్ళే అయిపోవడం వల్ల ఈ డిప్రెషన్కి గురవుతున్నారు. తన బిడ్డని కూడా తను ప్రాపర్గా కేర్ చేయలేని పరిస్థితికి మదర్స్ వస్తున్నారు. మేడం, మనం ఒక కేసు కూడా చూసాం. అంటే బేబీని చూసుకోలేక ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ సిచ్యువేషన్ కూడా అందరికీ గుర్తుంది. కానీ ఎందుకని పిల్లల మీద చూపించాల్సిన ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? అది తనకు కావాలని వాంటెడ్గా చేసింది కాదు. తనకున్న సైకలాజికల్ స్టేట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల తను ఫ్రిడ్జ్లో పెట్టానన్న సంగతి కూడా ఆమె మర్చిపోయింది. నిద్రపోయింది ఆమె. అంటే స్లీప్ అనేది ప్రాపర్గా లేదు ఆమెకి. సఫిషియెంట్ స్లీప్ ఎప్పుడైతే లేదో, వన్స్ పడుకునేటప్పటికి ఇంకా అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇంకా బేబీ ఏడ్చేది ఎప్పుడో గుర్తొచ్చింది తనకి. సడన్గా గుర్తొచ్చి బిడ్డను తీసుకుంది. అది వాంటెడ్గా చేసింది కాదు. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందుకనే డెలివరీ తర్వాత ఎవరో ఒకళ్ళు కేర్ టేకర్ అవసరము అని చెప్పేది. ఇంతకు ముందు అంటే మనకి ఇంట్లో వాళ్ళే ఉండేవారు, బట్ ఇప్పుడు అలా లేదు కదా. సో ఇంట్లో ఎన్విరాన్మెంట్ అంతా కూడా
ఆ డెలివరీ ఎవరైతే ఇచ్చారో ఆ మదర్కి కొంచెం సపోర్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం వాళ్ళకి ఏం కావాలి, తను సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకుని తన ఎమోషన్స్ షేర్ చేసుకున్నట్లయితే, సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని తన ఎమోషన్స్ షేర్ చేసుకున్నట్లయితే తన బేబీని ఇంకా బెటర్గా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నిజంగా మనం చాలా వరకు కూడా ఒక బేబీకి బర్త్ ఇచ్చాక మదర్ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం. అవును, మదర్తో చాలా వరకు అసలు టైం స్పెండ్ చేయరు. ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా ఆ బేబీని కేర్ చేస్తారు, బేబీతో టైం స్పెండ్ చేస్తారు, కానీ మదర్తో మాట్లాడడం కానీ లేకపోతే మదర్ హెల్త్ ఎలా ఉంది ఏంటి, ముఖ్యంగా సి సెక్షన్ అయిన మదర్ ఎక్కువగా ఇవి ఫేస్ చేస్తుందని చెప్పొచ్చా? అవును. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వెంటనే పిల్లాడికి పాలు సరిపోవట్లేదేమో, ఆకలేసి ఏడుస్తున్నాడేమో, పాలు ఇచ్చావా, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికి నచ్చిన వాళ్ళు అడిగేస్తూ ఉంటారు. కానీ అవతల మదర్ పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఆలోచించరు. ఫుడ్ కూడా ఒక్కసారిగా చేంజ్ అయ్యేసరికి మదర్ బాడీ కూడా చేంజ్ అయిపోతుంది, ఆ థింకింగ్ కూడా అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో అది కూడా దీని మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అని చెప్పచ్చు. 9 months వరకు వాళ్ళ వంశంలో తర్వాత జనరేషన్ పిల్లాడు ఆమె కడుపులో ఉన్నాడు అన్నప్పటి నుంచి ఆమెని ఎంత అపురూపరంగా 9 నెలలు చూసుకున్నారో, వన్స్ బర్త్ అయిన తర్వాత ఇంకా బేబీ మీదే కేర్ చూపించి తను అవాయిడ్ చేస్తుంటే ఆ అమ్మాయి సైకలాజికల్ స్టేట్ మొత్తం చేంజ్ అవుతుందా అవదా? ఆబ్వియస్లీ అవుతుంది. అందుకే డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఇక్కడ బేబీ ఎంత ఇంపార్టెంటో మదర్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి దీని నుంచి బయటపడడం ఎలా మేడం అసలు? అంటే ఇప్పుడు వరకు చాలా వరకు కూడా మనం ఇప్పుడు వరకు చాలా కేసెస్ చూసాం. తల్లియే పిల్లల్ని చంపేయటం, హింసించటం, టార్చర్ చేయటం, కొట్టటం, తిట్టడం, ఇవన్నీ కూడా సో ఈ మదర్కి ఇష్యూస్ ఉండడం వల్లే అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కానీ మదర్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావటం ఎలా అసలు? మన ఇండియాలో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్తో 20% ఆఫ్ ద విమెన్ సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు పట్టించుకోకపోతే ఇలాంటి సమస్యలు చూస్తున్నారు. సో ఎలాంటి గైడెన్స్ ఉండాలి అంటారు? మెయిన్ ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది మదర్కి తెలిసి ఉండాలి. పిల్లల గురించి తనకు కూడా చెప్పాలి. తన హెల్త్ గురించి కూడా చూసుకోమని పక్కన ఉన్న వాళ్ళు కొంచెం సపోర్టివ్గా పాజిటివ్గా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆమె ఆ స్టేట్ నుంచి బయటకు రాగలదు. లేదు అంటే అది అక్కడితో ఆగదు. ఆ ఇంపాక్ట్ తర్వాత ఫ్యామిలీకి కూడా చూపించే అవకాశం ఉంటుంది. మనం కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం మేడం, బేబీని పట్టుకుంటాను వెళ్ళి వంట చేయపో అంటే, అప్పుడే బర్త్ ఇచ్చిన బేబీ మదర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, మనం కూడా ఫేస్ చేసి ఉండుంటాం. కానీ అదొక ఆనందం అనాలో వాళ్ళకి సైకో అనాలో తెలియదు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి పని చెయ్యు లేకపోతే ఇది చేయి అది చేయి అని చెప్తూ ఉంటారు. కానీ ఆ మదర్ ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటుంది. అది ఆలోచించలేకపోతున్నారని చెప్పొచ్చు. తన ఎమోషన్స్ని షేర్ చేసుకోలేకపోవడం వల్ల, దానికి ఎవరు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. నిజంగానే మేడం, ఈ వీడియో చూసి ఇంట్లో వాళ్ళు కొంచెమైనా సరే ఇప్పుడిప్పుడే ఎవరైతే డెలివరీ అయ్యారో వాళ్ళని అర్థం చేసుకుంటే ఒక్కరికైనా సరే ఈ ఇష్యూస్ నుంచి మారుతారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.